సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. కుక్కట్పల్లిలో మార్చ్ 28న గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ఏప్రిల్ మంత్ రాశి ఫలాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఉగాది పంచాంగ శ్రవణం అయింది. ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోందో తెలియజేశారు. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఏప్రిల్ మాసం ఎలా ఉంటుందో. సో ఏప్రిల్ మాసం మనకు ఫస్ట్ మాసం అని చెప్పుకోవాలేమో. ఇందులో ఏప్రిల్ ఏమంటే 15 days చైత్ర మాసం, 15 days వచ్చేటప్పుడు వైశాఖ మాసం ఉంది. ఇందులో రెండు ముఖ్యమైన విశేషాలు అందరూ తెలుసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు. ఒకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ వస్తుంది. చాలా చాలా విశిష్టత కలిగింది. ప్రతి ఒక్కళ్ళు దానాలు చేయటం, పుణ్యకర్మలు చేయటం, బంగారం కొని తెచ్చుకోవడం లేదా పవిత్రమైన వస్తువులు కొని తెచ్చుకుంటే బాగా కలిసి వస్తుంది. అమ్మవారికి బాగా ఇష్టమైన రోజు కాబట్టి అందరూ విశేషంగా హోమాలు, కనకదార స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే ఆ రోజు బాగుంటుంది. రెండోది ఉదక కుంభదానం అంటారు. అంటే తింటానికి చాలా పెద్ద మాటగా ఉంటుంది కానీ సింపుల్గా ఏమంటే వాటర్ బాటిల్స్ని దానం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి పూర్వకాలంలో చలివేంద్రాలు పెట్టడం, నీళ్ళు ఇవ్వటం, మజ్జిగ ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు అది కష్టం. ఒకవేళ ఇచ్చినా కానీ తాగేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎక్కడ ఏ కంటామినేట్ ఉంటుందని భయపడుతూ ఉంటారు. హాస్పిటల్కి పోతే 3-4 బిల్స్ వస్తాయో ఏమవుతుందని భయపడుతూ ఉంటారు. అందుకని ఇప్పుడు ఉన్న దాని పరిస్థితులను బట్టి జనరల్గా ఆధ్యాత్మికంగా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఒక ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ తీసుకొని కొత్తది 300-400 అవుతుంది. దానికి చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి అందులో నీళ్లు పోసి ఏదైనా సుగంధ ద్రవ్యం ఏదైనా కలిపితే యాలకులు కానీ లేదంటే లవంగాలు కానీ అందులో కలిపేసి లేదంటే మిరియాల పొడి కానీ వేసి ఆ చెంబులు అంటే పాత్ర సద్బ్రాహ్మణులకి, ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళకి, గురువులకి గనక దానం చేస్తే ఉదక కుంభ దానం అంటారు. మహా పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇది చాలా మందికి తెలవదు. చాలా సింపుల్, ఈజీ రెమెడీ. మరి ఏదైనా మంత్రం ఉంటుందా అండి అలా ఇచ్చేటప్పుడు? ఏం అవసరం, జస్ట్ ఓవర్ హార్టెడ్ ఇస్తే సరిపోతుంది. వీలైతే కనుక లక్ష్మీదేవి మంత్రం చదువుకున్న, విష్ణువుకి సంబంధించిన ఎప్పుడైనా దానం ఇచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళ వ్యక్తిని విష్ణుమూర్తిగా భావించే వాళ్ళని శాస్త్రాలు చెప్తుంది. ఎందుకంటే విష్ణుమూర్తికి ఇష్టమైనది కాబట్టి, ఇష్టమూర్తి సాక్షాత్తు మన దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ భావంతో ఇస్తే చాలా బాగుంటుంది. రెండోది, కొంతమందికి అలా చేయలేని వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమంటే వాటర్ బాటిల్స్ తీసుకొని చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా బాగుంటుంది. నేను 2 years క్రితం మోస్ట్లీ మీతో అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు US నుంచి ఒకళ్ళు ఆ క్యాన్ అన్ని కొనుక్కొని ఆఫీస్లో అక్కడ అంతా ఇచ్చుకుంటా వెళ్ళిపోయారు. ఫోటోలు తీసి పెట్టారండి. నాకు చాలా ఆనందం వేసింది. సో ఈ రెండు వేసవి కాలంలో కూడా ఆ రకంగా చూసుకున్నా కూడా సైంటిఫిక్ గా కూడా చాలా కలిసి వస్తుంది కదా. చాలా కలిసి వస్తుంది. అసలు ఒక్క సిప్ చేయగానే ఆశీర్వాదం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అబ్బా అనిపిస్తుంది. ఉదకం నారాయణీయం అంటారు. అంటే మనం తాగే మంచి నీళ్ళే నారాయణ తత్వం కూడుకున్నట్టు మన సస్టైన్, మనం బతుకుండడానికి కావాల్సిన శక్తి నీళ్ళ ద్వారా వస్తుంది కదండి. అది చేసేది ఎవరంటే నారాయణుడు. అందుకని విష్ణుమూర్తి యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే సస్టైనబిలిటీ చేయటాన్ని అనమాట. అందుకని ఇది అందరికీ చేసుకోవాలి ఈ రెండు అని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇంకొక విశిష్టత జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు మారుతూ ఇది కూడా ఒక విశిష్టత కింద మనం భావించుకోవచ్చు. ఈ యొక్క విశిష్టతలు కలిగిన ఈ మాసంలో మనకి రాసుల వారికి ఎలా ఉందో చూద్దామండి. సురేష్ బాబు గారు, మరి ఏప్రిల్ మాసంలో ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం. ధనస్సు రాశి వాళ్ళు ఒక ముక్కలో చెప్పాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైం అని మనం చెప్పుకోవచ్చండి. జనరల్గా పెద్ద బిజినెస్ మ్యాన్లు అంతా ఈ ధనస్సు రాశిలోనే ఉంటారు. వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఇది గురువుకి సంబంధించిన రాశి, కానీ ఇందులో శుక్రుడికి సంబంధించిన నక్షత్రం ఉంటుంది. శుక్రుడు వచ్చేటప్పటికి భోగము, ఐశ్వర్యము, మెటీరియలిస్టిక్, లగ్జరీ, కంఫర్ట్ అంతా. గురువు వచ్చేటప్పటికి జ్ఞానం ఇస్తూ ఉంటారు. సో బిజినెస్ పీపుల్ ఎందుకు సక్సెస్ఫుల్గా ఉంటారు ఇందులో పుట్టిన వాళ్ళు అంటే, డబ్బులు కావాలి, దానికి కావాల్సిన జ్ఞానం గురువు ఇస్తూ ఉంటారు. శుక్రుడికి డబ్బులు కావాలి, బంగారం కావాలి, భోగం, ఐశ్వర్యం కావాలి, దానికి కావాల్సిన జ్ఞానం గురువు ఈ రాశి వాళ్ళకి అధిపతి కాబట్టి ఫోర్స్ఫుల్గా బై డిఫాల్ట్ ఇస్తూ ఉంటారు. అందుకని బిజినెస్ పీపుల్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళంతా ఇందులోనే ఉంటారు. మీరు చూసుకోండి, టాప్ 10-20 బిజినెస్ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైనా ఉంటే ఎనీ కంట్రీలో వాళ్ళు ఖచ్చితంగా ధనుసు రాశిలో 6-7 ఖచ్చితంగా ఉంటారు. బై డిఫాల్ట్ ఉంటారు అందులో. సూపర్. సో అమ్మాయిలు ఎవరైనా ఉంటే ధనుసు రాసిన వాళ్ళని పెళ్లి చేసుకోండి. ఎందుకంటే గురువు యొక్క ప్రభావంతో చక్కగా ఉంటారు. అలానే బిజినెస్ లో ఉంటాం కాబట్టి లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్ అన్నా ఎక్కువగా బాగా ఫుల్ఫిల్ చేసేవాళ్ళు ఎవరంటే వీళ్ళే. ఈ ధనుసు రాశి వాళ్ళు చూసుకుంటే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ అంతా కూడా ఈ ధనుసు రాశిలో ఉంటారు. మన గ్రహస్థితి ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో అన్ని గ్రహాలు వీళ్ళకి బాగా మిక్స్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన టైం అయితే వీళ్ళది ఖచ్చితంగా ఉంటుంది. రెండోది, వీళ్ళకి అర్ధాష్టమ శని కూడా నడవటంతో శని యొక్క బాధలు ఆల్రెడీ వీళ్ళకు ఉన్నాయి.
కొంచెం ఈ శని బాధలు ఉండటం అయితేనేమి, మిగతా గ్రహాలు కూడా ఈ టైంలో అనుకూలంగా లేకపోవడంతో కొంచెం ఆలోచించి స్లో అండ్ స్టడీగా వెళ్ళాల్సిన టైం అని మనం చెప్పుకోవాలి. అంటే ఇవన్నీ వీళ్ళకి ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి. లేదంటే అనవసరమైన ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. లేదంటే సరైన టయానికి అవకాశాలు లేకుండా మైండ్ డైవర్ట్ అయిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. అందుకని ఓకే. ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మెయిన్ మీనింగ్ అనమాట. ఇక్కడేమవుతుందంటే ఫిఫ్త్ హౌస్‌లో వీళ్ళకి సూర్యుడు ఉండటంతోటి బుద్ధి చాంచల్యం ఆప్నోతి అంటారు. అంటే జనరల్‌గా మైండ్ అనేది వీళ్ళకి చాలా ఫోకస్డ్‌గా ఉండదు ఈ టైంలో. గ్యాంబ్లింగ్ చేయటం, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం, టూ మచ్ మూవీస్ చూడటం, టూ మచ్ అంత అన్‌వాంటెడ్ చేసే అవకాశం టైం ఎక్కువ వేస్ట్, హెల్త్ వేస్ట్ చేసుకుంటారు. అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అది మనం చెప్పేది కాదు. మనం అనుకుంటాం టైం వేస్ట్. వాళ్ళు కాదు అందులో అది లగ్జరీ. వాళ్ళ దాంట్లో ఏముందో మనకు తెలవదు కదా! అందుకని జ్యోతిష శాస్త్రంలో ఎప్పుడు ఇది మంచి, చెడు అనేది ఉండదంటండి. కొంతమందికి బహుభార్య, ముగ్గురు, నలుగురు భార్యలుంటారు. మనం అనకూడదు ఇది మంచిది కాదని. మరి రాజ్యాంగం ఈ మధ్య వచ్చింది కాబట్టి వాడి ముందు నుంచి ఉంది కదండీ ఎప్పటినుంచో. అందుకని ఇవి రూల్స్ అన్ని మధ్యలో మనం వచ్చాయి. అదే సోల్ జర్నీ ఎలా ఉంది? సో, వెన్ హి కేమ్ టు ఎంజాయ్ లెట్ హిమ్ ఎంజాయ్. వెన్ హి కేమ్ టు నాకసలు ఎవరే వద్దు, పెళ్ళొద్దు, నేను ఇలానే ఉంటానంటే ఇది కూడా గుడ్. కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళ సోల్ జర్నీ ఎలా ఉంటుందంటే టూ మచ్ మైండ్ వెవరింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఈ టైంలో. అలానే దేహాలాస్యం శారీరకంగా అలసటగా ఉంటుంది. ధనం వ్యయం బాగా విపరీతంగా ఇంపల్సివ్ బయింగ్. టకా టకా అసలు డబ్బులేముందిలే సంపాదించింది మొత్తం జేబులోంచి తీసేసి, పర్సులోంచి తీసేసి విపరీతంగా ఖర్చు పెట్టేస్తుంటారు. ముందు తర్వాత సంగతి తర్వాత. వెదజల్లుతారు. జీవితం అన్న తర్వాత కొద్దిగా ఎంజాయ్ చేయకపోతే ఎట్లా అసలు ఈ టైంలో ఎంత కష్టపడిందని చెప్పేసి ఇలా ఉంటుంది వీళ్ళ మైండ్ యాటిట్యూడ్ అంతా. కొంచెం సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇవి విషయాలు ఒక యాంగిల్‌లో గుడ్. చాలా మందికి బ్రేక్ వస్తుంది. ఏప్రిల్‌లో వెకేషన్‌కి వెళ్ళిపోతారు. స్పెండ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమందికేమంటే డబ్బులు లేని వాళ్ళకి ఈ టైంలో ఇంకొంచెం అప్పులు ఉన్నాయి కదా! వృధా ఖర్చులు అవసరమా? ఇదెందుకు అని చెప్పేసి సర్దుకొని పోయేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క పర్సనాలిటీని బట్టి బట్ ఓవరాల్‌గా ఈ టైంలో మైండ్ అనేది నిలకడగా ఉండదు కాబట్టి ఇంపార్టెంట్ వాటికి మాత్రం ప్రయారిటీ ఇచ్చుకుంటూ పోతే బాగుంటుంది. కుజుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఒక పక్కన లక్, భాగ్యము అనుకున్నయన్ని సాధించుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇంకొకసారి ఏమవుతుందంటే వీళ్ళకి క్రూర బుద్ధి, బంధు వైరం. అంటే వీళ్ళకే వేరే వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి, టార్చర్ పెట్టాలి ఆలోచనలు వీళ్ళకే వస్తుంటాయి. అందుకని ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే చక్కగా కలిసొస్తుంది. ధన ప్రవాహం ఉంటుంది. మదర్‌కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు. ఓకే. తర్వాత 6వ స్థానంలో శుక్రుడు ఉండటంతోటి అగైన్ ఇది కొంచెం ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. మిక్స్డ్ రిజల్ట్. ఒక యాంగిల్‌లో లవ్, రొమాన్స్, ఆస్పిషియస్, ప్లెజర్ ట్రిప్స్ బాగా ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తుంది. ఇంకొక యాంగిల్ ఏమవుతుందంటే ఆయాసో ధార పుత్ర ద్వేషై అంటారు. ఈ టైంలో భార్యతో గొడవలు పడటం, పిల్లలతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జ్ఞాతీనాంచ విరోధదః అంటారు. అంటే బంధువులతో కూడా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కానివ్వండి పెద్ద పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేదు. కానీ బ్రాడ్‌గా చెప్పుకుంటే ఇంట్లో బంధువులతోటి అందరిని కలుపుకొని పోయే ఒక మనస్తత్వం, వాళ్ళతో కూడా కలుసుకొని వాళ్ళుంటే మాకు ఎంజాయ్‌మెంటే ఉంటుందంటారేమో మళ్ళా ఇది. కొన్నిసార్లు. అందరిని కలుపుకొని పోయే ఒక మనస్తత్వం ఉంటే చాలా చక్కగా బట్ ఓవరాల్‌గా చూసుకుంటే ఇది ఏమని చెప్తాంటే ఇంటర్ పర్సనల్ స్కిల్స్ బాగా చక్కగా మెయింటైన్ చేసుకొని ఇంపార్టెంట్ అయిన వాటికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ పోతే చక్కగా ఉండే మంత్ ఈ మంత్ అని చెప్పుకోవచ్చనమాట. రైట్. సో నక్షత్రాలు కూడా అలాగే సపోర్ట్ ఇస్తున్నాయండి వీళ్ళకి? నక్షత్రం చూసుకుంటే మూలా నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ధన ప్రాప్తి ఉంటుంది. జయం ఉంటుంది. అయితే ఇవన్నీ పాజిటివ్ సైడ్‌లో ఉంటే వీళ్ళకి బంధనము, కలహము, గొడవలు చూపిస్తుంటారు. పర్టిక్యులర్‌గా అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్‌ఫుల్‌గా ఉండాలి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ధనము ఉంటుంది. చక్కగా అందరిని కలుపుకొని పోయే ఒక హార్మనీ వీళ్ళతో పూర్వాషాఢ వాళ్ళకి బాగుందండి. అయితే భయము, రోగము, బంధనము వీళ్ళకి చూపిస్తూ ఉంటుంది. ఏదో ఒక విషయంలో అతిగా భయపడే అవకాశం ఉంటుంది. అగైన్ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ధనలాభం బాగుంటుంది. అగైన్ బంధనము, భయము, కలహము చూపిస్తుంటుంది. అంటే ఓవరాల్‌గా ఈ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే కామన్‌గా ఉన్నది గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది వీళ్ళు ఏదో ఒక విషయంలో కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా ధనానికి సంబంధించి ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి బంధించబడినట్లు ఉన్న దానికి సంబంధించి తీసుకుంటే పెద్దవాళ్ళని అడగటం, అందరి ఒపీనియన్ తీసుకొని చక్కగా వెళ్ళిపోతే బాగుంటుంది. తర్వాత గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా బేసికల్‌గా అన్నాదమ్ముల మధ్య ఎక్కువ గొడవ ఉంటుంది. కుటుంబ సభ్యులు ఓకే. కొంచెం పేషెన్సీగా ఉంటే అంతా చక్కగా ఉంటుంది. ఇంకొకటి ముఖ్యమైనది పూర్వాషాఢ, ఉత్తరా నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం. అంటే సరైన టైంలో బుద్ధి పని చేయక
రాంగ్ ట్రాన్సాక్షన్ చేయటము, అనవసరమైన కొనుక్కోవటము, ఇవ్వకూడని వాళ్ళకి డబ్బులు ఇవ్వటము, పోకూడని ప్లేసులకు పోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఓకే. ఆ మైండ్ అనేది కరెక్ట్గా ఉండదు కాబట్టి రైట్ డెసిషన్ తీసుకోలేరు కాబట్టి అది కూడా బుద్ధుడికి సంబంధించి ఎక్కువగా ఉంది వీళ్ళకి. బుద్ధుని యొక్క ప్రభావం ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది కాబట్టి బుద్ధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ఉంటే చక్కగా ఉంటుంది వీళ్ళకి మెయిన్. రైట్. సో ఇన్ పర్టికులర్ ఈ రాశి వాళ్ళకి ఏమైనా రెమెడీ సూచిస్తారా? వీళ్ళకి నేనేం చెప్తానంటేనండి, విష్ణు ఆలయాలు విజిట్ చేయమని ఖచ్చితంగా చెప్తా. విష్ణు సహస్రనామం చదవమని చెప్తాను. తర్వాత బుధవారం రోజున పెసల దానం చేయమంటాం. రెండోది మేనమామలు, ఎవరికైనా మేనమామలు మెనత్లు అంటారు కదండి, మామ వరుసమైన వాళ్ళని ఏదైనా ఇంపార్టెంట్ ప్లానింగ్ పెట్టినప్పుడు ఒకసారి వాళ్ళకి కన్సల్ట్ అయ్యి వాళ్ళతో చర్చించి వాళ్ళ ఆశీర్వాదంతో కనుక వెళ్తే చాలా బాగుంటుంది. ఓకే. మెయిన్ అదనమాట. తర్వాత సూర్యుడు వచ్చేటప్పటికి మిక్స్డ్ రిజల్ట్గా ఉన్నారు. ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు కామన్గా చెప్పుకున్నట్లుగా అనంత పద్మనాభ స్వామి అని చెప్పేసి మనకి కర్నూలు వెళ్ళే దారిలో కొత్తూరు పెంజల్ అనే గ్రామం దగ్గర అక్కడ అనంత పద్మనాభ స్వామి ఉంటారు. అక్కడ బుద్ధుడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కనుక ఇలా ప్రాబ్లమాటిక్గా ఉంటే అక్కడ కనుక కొంచెం విజిట్ చేసి కూర్చొని మెడిటేషన్ అవన్నీ చేస్తూ ఉంటే అక్కడ అనంత పద్మనాభ స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటారు. చాలా బాగుంటుంది. ఆ కన్ఫ్యూజన్ అంతా పోయి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది అందరూ చక్కగా విజిట్ చేసుకోవాలని. వీలైతే దగ్గరలో ఉంటే ఎన్నో రాముడి ఆలయం కానివ్వండి, కృష్ణుడు ఆలయాలు కానివ్వండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి కనుక ఇవి విజిట్ చేస్తే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అబోవ్ ఆఫ్ దట్ వీళ్ళు అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ చాలా చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకున్నాం. ఎందుకంటే కుటుంబము లేదా స్త్రీల ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా ఇన్ కేసు లేడీస్ అయితే పురుషుల ద్వారా ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శని ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉండటంతో. ఇంకా బంధువులతో టాక్సిక్ పీపుల్ని కొంచెం దూరంగా పెట్టండి ఈ టైంలో, అంతవరకు చక్కగా ఉంటుంది. మనం చెప్పుకున్న విధంగా వీళ్ళకి అర్ధాశ్రమ శనితో నడుస్తూ ఉండటంతో ఏదైనా రకరకాల ఇండివిజువల్ జాతకం చక్రం చూపించుకొని ఆ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది వాళ్ళకి. సో కీర్తి గారు, మనకి నేనేం చేస్తున్నానంటే 35 to 45 ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాను. ఎందుకు ఆ ఏజ్ గ్రూప్ అంటే హైలీ ప్రొడక్టివిటీ ఉంటుంది. ఆ ఏజ్లో ఎనర్జెటిక్గా ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, సొసైటీలో ఉంటారు, 10 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మేనేజర్ పొజిషన్లో ఉంటారు. ఎన్ఆర్ఎల్ అయితే ఒక మంచి పొజిషన్లో ఖచ్చితంగా అయితే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకున్న చదువుకి. కానీ ఈ టైంలో సడన్గా వాళ్ళ కెరియర్లో కనుక గ్రోత్ లేకుండా ఆగిపోయి ఉంటే, స్టాగ్నేటెడ్ అయ్యి ఉండి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకంలో వాళ్ళకి దోషాలు ఉన్నాయి, లేదంటే శాపాలు యాక్టివేట్ అయ్యో నేను గమనించుకోవాలి. అందుకని ఎవరికైనా కనుక ఎక్కడో గ్రోత్ ఆగిపోయింది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు హారోస్కోప్ చెక్ చేయించుకొని 1-2 సార్లు గ్రహశాంతులు లేదంటే శాపాలు చూపించుకొని వాటికి సంబంధించిన రెమెడీస్ చాలా ముందు తెలుసుకోవాలి. అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారు. ముందు తెలుసుకొని ఆ తర్వాత రెమెడీస్ చాలా రకాలుగా ఉంటాయి. వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు, లేదంటే పండితులు మీరు చేయించుకోవచ్చు, మా ద్వారా చేస్తే డిఫరెంట్ స్టోరీ అనమాట. అవి చేయించుకోవడం తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. బహుముఖ ఆదాయం, సింగిల్ ఆదాయం ఉంటే ఏం బాగుంటుందండి, 4 రకాల ఆదాయం ఉంటే ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం ఈ మాసంలో చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా శత్రు బాధ ఉండి లేదంటే గ్రోత్ లేదు, రాహు యొక్క ప్రభావంతో ఉన్న వాళ్ళకి చండీ హోమం, మేము ఈ సందర్భంగా దాదాపు ఒక 10-15 దాకా చండీ హోమాలు చేసామండి ఎన్ఆర్ఎస్కి. చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా ఎవరికైనా భార్యాభర్తలు మధ్య గొడవలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పటిదాకా బాగున్నాయి, లేదంటే వేరే వాళ్ళు వచ్చి ఇంటర్ఫేర్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు చండీతో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమము లేదంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, పిల్లలకి అకాడమిక్స్ లో చాలా పెర్ఫార్మెన్స్ బాగుండాలి. వాళ్ళ కోసం మనకి మేధా దక్షిణామూర్తి హోమము లేదా నీలా సరస్వతి హోమము, అంటే వాళ్ళ జాతకాన్ని చూసి చెప్పాలి ఇది కూడా. లేదంటే హయగ్రీవ స్వామికి సంబంధించిన మూల మంత్ర జపము, హోమము, హవనం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చక్కగా బాగుంటుంది. ఎలాంటి ప్రాబ్లం అనిపించినా లేదంటే అక్కడ గ్రోత్ ఆగిపోయిన ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఈ రెమెడీస్ చేసుకోగలిగితే ఇంకేదేనండి వాళ్ళకి ఇది సమస్య అని ఫస్ట్ క్లియర్గా తెలిస్తే ఇమ్మీడియట్గా సొల్యూషన్ పక్కనే ఉంటుంది. అవి చేయించుకోగలిగితే వీళ్ళకి లైఫ్ 10 times ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందండి. చాలా సంతోషం అండి. ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.